మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే జీవితంలోని అన్ని ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. ప్రతి నెలలో వచ్చే శుద్ధ షష్ఠి ప్రత్యేకమైందే. కాని మార్గశిర మాసంలోని శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి. ఇది అత్యంత పవిత్రమైందిగా పండితులు చెబుతారు. ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి పండగ ఈ రోజే జరుపుకుంటారు. ఈ రోజున స్వామివారిని పూజించడం ద్వారా రాహు కేతు దోషాలు, కాలసర్ప దోషం, కుజ దోషం వంటి గ్రహబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయని చెబుతారు. స్వామివారికి ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజ చేయటం అత్యంత శుభప్రదం. మందారాలు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు లేదా కుంకుమ కలిపిన అక్షతలు ఉపయోగించవచ్చు. పూజ సమయంలో స్వామివారి 108 నామాలు పాటించడం మంచిది. అవి చదవలేని వారు ఓం సాం శరవణ భవాని కాని లేదా ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః అనే మంత్రాలను కాని జపించవచ్చు. చివరిగా కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేయాలి. ఈ రోజు స్వామిని ఆరాధించటం వల్ల కళ్ల సమస్యలు, చెవి గొంతు సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని కూడా నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామికి చేసే అభిషేకాలు ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాయి. ఆవు పాలతో అభిషేకం సర్వ సంపద ప్రాప్తి, పెరుగుతో అనారోగ్య సమస్యల నివారణ, తేనెతో కళారంగంలో విజయం, నెయ్యితో ఆకస్మిక సమస్యల తొలగింపు, పంచదార నీటితో కష్టాల నివారణ, బియ్యపు పిండితో అప్పుల సమస్యల నుండి విముక్తి, గరిక కలిపిన నీటితో పోగొట్టుకున్న ధనం, బంగారం, వాహన ప్రాప్తి. పవిత్రమైన ఈ రోజున భక్తిపూర్వకంగా స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.